హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు భవానీ. సో వెల్కమ్ బ్యాక్. నేను పెట్టిన ప్రీవియస్ వీడియో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నా. మీరు ఆ మూవీ చూసారని అనుకుంటున్నా. సో మీరు ఆల్రెడీ వాళ్ళ తమ్నేల్లో చూసే ఉంటారు సమ్మర్ హెల్త్ టిప్స్. సో మన గురించి మనం ఎంతో కేర్ తీసుకుంటాం, మన గురించి కానీ మన స్కిన్ గురించి కానీ. అలాంటిది సమ్మర్లో ఇంకా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. సో నేను సమ్మర్లో తీసుకోవాల్సిన మంచి హెల్తీ టిప్స్ మీకు కొన్ని షేర్ చేసుకుంటున్నా. నచ్చితే ఫాలో అవ్వండి. సో సన్ స్క్రీన్, మనం డైలీ ఇంట్లో ఉన్న బయట ఉన్న సన్ స్క్రీన్ మాత్రం చాలా యూస్ఫుల్. SPF కానీ SPF 30 కానీ ఎక్కువ ఉంటే సన్ స్క్రీన్స్ మీకు చాలా యూస్ఫుల్. నేను స్క్రీన్ మీద చూపిస్తున్న 3 సన్ స్క్రీన్స్ కానీ మీరు వేరే బ్రాండ్ వాడుకోవచ్చు. కానీ సన్ స్క్రీన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఐస్ క్యూబ్స్. మీరు డైలీ ఒక ఐస్ క్యూబ్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఐస్ క్యూబ్స్ చాలా యూస్ఫుల్. మీకు మంచి గ్లోయింగ్ స్కిన్ కానీ, డార్క్ సర్కిల్స్ రావు, బ్లడ్ సర్క్యులేషన్ వచ్చిద్ది, యాక్సిన్ పోయిద్ది. మిల్క్ ఐస్ క్యూబ్స్ మీకు మంచి గ్లోయింగ్ స్కిన్ వచ్చిద్ది. సో ఐస్ క్యూబ్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఫేస్. సో నెక్స్ట్ వాటర్. మీరు డైలీ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. మీ బాడీ హైడ్రేట్ అయ్యిద్ది, మీ ఫేస్ కూడా నీట్గా గ్లో అయ్యిద్ది. సో వాటర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డైలీ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగండి. సో నెక్స్ట్ లిప్ బామ్ వెరీ యూస్ఫుల్. ఈ 5 రూపీస్ 10 రూపీస్ లిప్ బామ్ కాకుండా మంచి బ్రాండ్ లిప్ బామ్స్ వాడండి. SPF లిప్ బామ్ ఇంకా యూస్ఫుల్. సో మన లిప్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి మంచి బ్రాండ్ అయిన లిప్ బామ్స్ వాడండి. సో నెక్స్ట్ అప్లై లెస్ మేకప్. ఎంత వీలైతే అంత తక్కువ మేకప్ వేసుకోండి. సమ్మర్లో అసలు ఎక్కువ మేకప్ వేసుకోకూడదు. మీరు పాన్స్ BB క్రీమ్ కానీ లేకపోతే లాక్మీ CC క్రీమ్ కానీ వాడండి. ఇటు మీ ఏ స్కిన్కైనా సెట్ అయ్యిద్ది. సో తక్కువ మేకప్ వేసుకోండి. సో నెక్స్ట్ అండర్ ఆర్మ్స్ నీట్గా క్లీన్గా పెట్టుకోండి, లేకపోతే మంచి బ్యాడ్ స్మెల్ వచ్చింది కాబట్టి మంచిగా రోల్ ఆన్స్ యూస్ చేయండి. మంచిగా పెట్టుకోండి మీ అండర్ ఆర్మ్స్ని. నెక్స్ట్ రోజు 2 టైమ్స్ స్నానం చేయండి. బాడీ వాష్తో స్నానం చేయండి. మీ నుంచి మంచి గుడ్ స్మెల్ వచ్చిద్ది. సో డైలీ 2 టైమ్స్ స్నానం చేయండి. నెక్స్ట్ షీట్ మాస్క్. మీరు వీక్లీ వన్స్ కానీ లేకపోతే 10 days వన్స్ కానీ షీట్ మాస్క్ లేకపోతే చార్కోల్ షీట్ మాస్క్ కానీ యూస్ చేస్తే మీ ఫేస్ మంచిగా గ్లో వచ్చిద్ది. నెక్స్ట్ సన్. మీరు ఆఫ్టర్నూన్స్ కానీ అసలు ఎక్కువ సన్ బయట తిరగకండి, లేకపోతే మీకు వరదబ్బ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ జ్యూసెస్. మీరు ఫ్రూట్ జ్యూసెస్ కానీ కోకోనట్ వాటర్ కానీ డైలీ తాగండి. జ్యూసెస్ మాత్రం రోజే తాగండి. కోకోనట్ వాటర్ మాత్రం వీక్లీ 10 daysకి ఒకసారి తాగండి. మీకు చాలా యూస్ఫుల్. ఫేస్ కూడా గ్లో అయితే మీరు హెల్తీగా ఉంటారు. నెక్స్ట్ మనం వేసుకునే బట్టలు చాలా ఫ్రీగా ఉండాలి. ఇంట్లో అయినా బయటన కొంచెం ఫ్రీగా ఉన్న బట్టలు వేసుకొని, టైట్గా ఉన్న బట్టలు కానీ స్వెట్ వచ్చే బట్టలు కానీ వేసుకుంటే మీకు ఎలర్జీ కానీ లేకపోతే ఏదోలా ఉండిద్ది కాబట్టి మంచి ఫ్రీగా ఉన్న బట్టలు వేసుకోండి. బయటికి వెళ్ళినప్పుడు మీరు తలకి కంపల్సరీ క్యాప్ పెట్టుకోండి, స్పెట్స్ పెట్టుకోండి మీకు ప్రొటెక్షన్ కోసం. మీరు హోమ్లీ ఫుడ్ తినండి. వీలైనంత తక్కువ ఇంట్లోనే తినండి. బయట అసలు ఎక్కువ తినకండి. జంక్ ఫుడ్ అసలు తినకండి. సోడా, కూల్ డ్రింక్స్ కొంచెం తక్కువ తాగండి. హోమ్లీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఉంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళని ఎందులో బయట తిప్పకండి అవసరం వస్తే తప్ప. ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళకి ఈజీగా సన్స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఎక్కువ మీ ఫేస్ని టచ్ చేయకండి. పింపుల్స్ కానీ లేకపోతే ఎలర్జీ కానీ వచ్చే అవకాశం ఉంది. వీలంత తక్కువ మీ ఫేస్ని టచ్ చేయకుండా చూసుకోండి. సో మీ ఫేస్ని చాలా కేర్గా చూసుకోవాలి కాబట్టి డోంట్ టచ్. లిమిట్ హాట్ వాటర్. మీరు అసలు హాట్ వాటర్స్తో స్నానం చేయకూడదు. అసలు ఈ సమ్మర్లో అస్సలు చేయకూడదు. మంచిగా కోల్డ్ వాటర్స్తో స్నానం చేయండి. ఈ సమ్మర్లో మీకు ఇంకా ఫ్రెష్గా వచ్చిద్ది. మీ ఫేస్ గ్లో అయ్యిద్ది, మీ బ్లడ్ సర్క్యులేషన్ బాగుండిద్ది అండ్ మీకు కొంచెం ఫ్రీగా ఉండిద్ది మీరు కోల్డ్ వాటర్తో స్నానం చేస్తే. నెక్స్ట్ మాస్క్. మీరు ఇంట్లోనే ఫేస్ మాస్క్ చేసుకోండి. టర్మరిక్ మాస్క్ కానీ అలోవెరా మాస్క్ కానీ మీరు ఇంట్లోనే చక్కగా మాస్క్ చేసుకొని పెట్టుకోండి. నేను మీకు ఫ్యూచర్లో వీడియోస్ చేస్తాను మాస్క్ ఎలా చేయాలి, ఏమేమి చేస్తే గ్లో వచ్చిద్దో. సో మీరు అలోవెరా మాస్క్ కానీ టర్మరిక్ మాస్క్ కానీ వెరీ యూస్ఫుల్ ఫేస్కి. స్లీప్. డైలీ 7 to 8 hours స్లీప్ వెరీ యూస్ఫుల్. మీకు మంచి నిద్రపోతే మీకు చాలా ఆరోగ్యంగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, హుషారుగా ఉంటారు, డార్క్ సర్కిల్స్ రావు. సో 7 to 8 hours నిద్రపోవడానికి చాలా ప్రయత్నించండి. మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. మీ ఫేస్ కూడా చాలా మంచి గ్లో వచ్చిద్ది. నెక్స్ట్ ఫ్రూట్స్. మనం చాలా ఫ్రూట్స్ తినాలి. మన హెల్తీ కోసమైనా మన స్కిన్ కోసమైనా విటమిన్స్ కోసమైనా మంచి ఫ్రూట్స్ తినాలి. సో యాపిల్ కానీ మ్యాంగో, గ్రేప్స్లో కూడా రకాలు ఉంటాయి కాబట్టి మంచిగా గ్రేప్స్ తినండి. వాటర్ మిలన్ తినండి. వాటర్ మిలన్ కూడా మంచి విటమిన్స్ వస్తాయి. సో ఈ సమ్మర్ టిప్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై గాయస్.